hello to each and everyone. Welcome back to Pawan School Hub and this is Pawan Markanti. సో తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అయితే ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో చాలా మందికి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందని తెలుసు. అయితే ఈ యొక్క సీట్ అనేది అలాట్ అయిన తర్వాత నీకు ఏదైతే కాలేజ్ లో సీట్ అనేది అలాట్ అవుతుందో ఆ యొక్క కాలేజ్ కి నువ్వు ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే చాలా మందికి ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ కి మీకు ఫ్రీ సీట్ వస్తుందా, ఫ్రీ రీఎంబర్స్మెంట్ వస్తుందా, ఈ యొక్క రెండు విషయాలు తెలియక చాలా మంది అయితే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. అండ్ నాకైతే చాలా డిఎమ్స్ అనేది వస్తున్నాయి అనమాట. అందుకే ఈ రోజు ఈ వీడియోలో అసలు ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది అండ్ ఎవరికి ఫ్రీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, ఫ్రీ సీట్ కి ఫ్రీ రీఎంబర్స్మెంట్ మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి అన్ని కూడా మనం క్లియర్ గా 1 by 1 అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోని నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. అప్పుడే నీకు ఫ్రీ సీట్ కి ఫ్రీ రీఎంబర్స్మెంట్ మధ్యలో మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది. అసలు నీకు వచ్చిన ర్యాంక్ కి నీ కేటగిరీకి నీకు ఫ్రీ సీట్ వస్తుందా లేకపోతే ఫ్రీ రీఎంబర్స్మెంట్ వస్తుందా అన్ని కూడా డీటెయిల్ గా అర్థమనేది అవుతుంది అనమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. అప్పుడే నీకు ఒక మేజర్ ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫ్రీ సీట్ అండ్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఫ్రీ సీట్ ఎవరికి వస్తుందో ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఎవరికి వస్తుందో తెలుసుకుందాం. సో ఫ్రీ సీట్ అంటే ఏంటంటే నువ్వు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో క్వాలిఫై అయినందుకు కొంతమందికి ఏమవుతుంది, కంప్లీట్ ఫీ ఏదైతే ఉందో కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ అనేది అది గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ నీ గనుక ఫ్రీ సీట్ అనేది వస్తే నువ్వు 1 రూపీ కూడా కాలేజ్ కి కట్టవన్నమాట. అర్థమవుతుందా? దాన్ని మనం ఫ్రీ సీట్ అని అంటాం. ఈ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే నీకు వచ్చిన ర్యాంక్ కి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అమౌంట్ అనేది నీకు కట్టదనమాట. అంటే నీకు ఏదైతే కాలేజ్ ఫీ ఉంటుందో ఆ యొక్క కాలేజ్ ఫీజు లో ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నువ్వే పే చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో దాన్ని ఫ్రీ రీఎంబర్స్మెంట్ అంటాం. ఏదైతే కంప్లీట్ నీ ఫీజు ని కడుతుందో గవర్నమెంట్ దాన్ని ఫ్రీ సీట్ అంటాం అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ సీట్ అండ్ ఫ్రీ రీఎంబర్స్మెంట్. ఫ్రీ సీట్ అంటే కంప్లీట్ ఫీజు అనేది గవర్నమెంటే కడుతుంది. ఫ్రీ రీఎంబర్స్మెంట్ అంటే ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ సీట్ ఎవరికి ఎలిజిబుల్, ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఎవరికి ఎలిజిబుల్, మనం అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఈ ఫ్రీ సీట్ కి ఎవరెవరు ఎలిజిబుల్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ యొక్క ఫ్రీ సీట్ కి ఎలిజిబుల్ అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసిందంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మీకైతే ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి ఉంటే నీకు ఈ యొక్క ఏదైతే ఫ్రీ సీట్ కి నువ్వు ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా? అంటే నీకు ఈ యొక్క కంప్లీట్ ఫీజ్ గవర్నమెంటే కడుతుంది. ఓకేనా? సో సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎవరికైతే ఎంసెట్ లో 10,000 బిలో ర్యాంక్ అనేది వస్తుందో వాళ్ళకు కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ నీకు ఒకవేళ ఎంసెట్ లో 10,000 బిలో ర్యాంక్ అనేది వచ్చి ఉంటే నీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే ఎవరైతే 10+2 అంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ లో చదివారో వీళ్ళకు కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో అదనమాట. సో ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది మేజర్ గా 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ అదే విధంగా ఎవరైతే 10,000 బిలో ర్యాంక్ అనేది మీకు ఎంసెట్ లో వచ్చిందో మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ అదే విధంగా ఎవరైతే 10+2 అంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ లో చదివారో మీకు కూడా ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. అంటే కంప్లీట్ ఫీ మీకు గవర్నమెంటే పే చేస్తుంది. సో అదనమాట ఫ్రీ సీట్ సంబంధించి. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ కి సంబంధించి కూడా మనం కొన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో నీకు ఒకవేళ ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే నీకు ఈ యొక్క ఎవరైతే ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి ఉండి 10,000 అబో ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అనమాట. అర్థమవుతుందా? ఎవరెవరికి ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందంటే ఎవరికైతే ఎంసెట్ లో 10,000 అబో ర్యాంక్ వచ్చిందో మీరందరికీ కూడా ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే అసలు ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అవి కూడా మనం చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే ఎంసెట్ లో 10,000 అబో ర్యాంక్ అనేది వస్తుందో మీ అందరు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుందంటే గవర్నమెంట్ నుంచి ఓన్లీ 35,000 మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఫీ అనేది మీరు పే చేసుకోవాలి. అండ్ ఎవరైతే బీసీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారో మీకు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఒకవేళ మీరు అర్బన్ లో ఉంటే 2 lakhs కంటే తక్కువ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో ఉండి లేకపోతే బీసీ ఆర్ మైనారిటీ స్టూడెంట్స్ అయితే లెస్ దెన్ 1,50,000 ఉండాలన్నమాట. అయితే ఈ యొక్క ఫ్రీ సీట్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే ఇంకొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క కండిషన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీ పేరెంట్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే మీకు ఈ యొక్క ఫ్రీ సీట్ కానీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ రాదనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ మోర్ దెన్ 2 lakh అనేది ఉండకూడదు. ఓకేనా? సో ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ మోర్ దెన్ 2 lakh అనేది ఉంటే మీకు ఈ యొక్క ఫ్రీ సీట్ కానీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ రాదనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అన్ని సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ అనేది చేయకపోతే మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫ్రీ సీట్ కానీ ఫ్రీ రీఇంబర్స్మెంట్ కానీ రాదనమాట. అర్థమవుతుందా? సో అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ అనేది చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారో మీకు ఈ యొక్క ఫీ రీఇంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ రావన్నమాట. అంటే కంప్లీట్ ఫీజ్ మీరే పే చేసుకోవాలి. అండ్ అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ అని ఆల్రెడీ నేను ఒక కంప్లీట్ వీడియో అనేది చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అనేది చేశాను అనమాట. ఆ యొక్క వీడియో చూస్తే చాలు అసలు నీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఏ డాక్యుమెంట్ ఏ విధంగా ప్రాపర్ గా పెట్టుకోవాలి అన్ని కూడా నేను డీటెయిల్ గా నీకు అందులో అయితే చెప్పాను అనమాట. సో ఆ వీడియో చూస్తే నీకు ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ అదే విధంగా నీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో యూ కెన్ సో నీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో నీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, అండ్ నెక్స్ట్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, నీకు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అన్ని కూడా నువ్వు 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోవాలంట. సో అదనమాట ఫ్రీ సీట్ కానీ ఫ్రీ రీఇంబర్స్మెంట్ గురించి కానీ మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అదే విధంగా మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కువ మందికి ఏదైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుందని నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.